అనర్హుడు. రచన గుంటక సాంబిరెడ్డి. చందమామ కథ. కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో విమలానందుడనే ముని గురుకులం నడుపుతూ విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఉండేవాడు. ఆయన వద్ద తర్క, మీమాంస, వ్యాకరణ, ఇంద్రజాలం లాంటి శాస్త్రాల్లో ఉద్దండులైన పండితులుండేవారు. ఆయన గురుకులంలో విద్యనభ్యసించాలని నగరం నుంచి సుదాసు, మోహనుడు అనే కుర్రాడిద్దరు బయలుదేరారు. వాళ్ళు గురుకులం చేరి విమలానందుడి దర్శనం చేసుకొని తాము వచ్చిన పని చెప్పారు. విమలానందుడు వాళ్లకు వసతి చూపించి, ముందు మీ ఇద్దరు ఎలాంటి శాస్త్ర విద్య నేర్చుకునేందుకు అర్హులో తెలుసుకోవలసి ఉంది. అందుకు కొద్ది కాలం పడుతుంది. ఈ లోపల గురుకుల నియమాలను పాటిస్తూ ఇక్కడే ఉండండి అన్నాడు. ఒక వారం గడిచింది. ఆ రోజు గురుకులానికి అవసరమైన కట్టెలు కొట్టుకురావాల్సిన పని సుదాసు, మోహన్లపై పడింది. వాళ్ళు చెరకు గొడ్డలి తీసుకుని ఎండిన చెట్ల కోసం వెతుకుతూ అరణ్యంలో చాలా దూరం పోయారు. ఒకచోట వాళ్లకు ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ చెట్టును పడగొట్టి దాన్ని చిన్న కట్టెలుగా నరకసాగారు. ఆ సమయంలో వాళ్లకు చెట్టు బోదె మధ్యలో ఒక బంగారు కాసుల మూట కనిపించింది. దాన్ని చూస్తూనే మోహనుడి కళ్ళు మెలమెలా మెరిశాయి. వాడు 1-2 క్షణాలు ఆలోచించి, సుదాసు, ఈ రోజుతో మన దారిద్ర్యం తీరిపోయినట్టే. ఈ బంగారాన్ని ఇద్దరం పంచుకుందాం. దానితో ఇళ్ళు, భూములు కొనుక్కుని జీవితాంతం వైభవంగా బతకవచ్చు. ఇక మనం కష్టపడి చదువు నేరవలసిన అవసరం లేదు. ఎంత చదువుకున్నా అది డబ్బు సంపాదించి సుఖపడడానికే కదా. ఈ ధనం తీసుకొని తిన్నగా ఇంటికి పోదాం. ఇక గురుకులానికి పోవాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు. సుదాసు ఆ మాటలకు అయిష్టంగా తలాడించి, మనం విద్య నేర్చుకోవడానికి వచ్చాం. విద్య కేవలం ధనం సంపాదించడానికే కాదు. ధన సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ధనం ద్వారా విద్య సంపాదించలేం, కానీ విద్య ద్వారా తద్వారా ధనం సంపాదించుకోవచ్చు. అనుకోకుండా లభిస్తున్న ఈ ధనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోవచ్చు. కానీ మనం నేర్పిన విద్య ఎన్నటికీ మనల్ని వదిలిపోదు. గురుకుల నియమాల ప్రకారం ఈ బంగారాన్ని తీసుకుపోయి గురువుగారికి ఇవ్వాలి అన్నాడు. మోహనుడికి ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు. వాడు బంగారాన్ని ఎంచి 2 భాగాలు చేసి ఒక భాగం సుదాస్కి ఇచ్చాడు. తర్వాత తన వంతు బంగారాన్ని చొక్కా లోపల బయటికి కనపడకుండా భద్రంగా దాచుకుని సుదాస్తో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీవు గురుకులానికి తిరిగి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన విద్య నేర్చుకో అని తిన్నగా ఇంటి దారి పట్టాడు. దారిలో వాడు ఒక చిన్న సెలయేరు దాటవలసి వచ్చింది. అందులో దిగి వాడు 4 అడుగులు వేయగానే కాళ్ళకేదో చుట్టుకున్నట్టు అనిపించి మరుక్షణం కుడికాలి చీలమండ దగ్గర గట్టిగా సూదులతో పొడిచినట్టయింది. మోహనుడు భయం కంపితుడైపోయి వెనక్కి తిరిగి కాలును గట్టిగా విదిలించాడు. దానితో పెద్ద పాము ఒకటి ఒడ్డున పడి దాపులనే ఉన్న పొదలలోకి చర్రున పరిగెత్తింది. వాడు ఒడ్డు మీదకి వచ్చి కాలిని పరీక్షగా చూశాడు. చీలమండ దగ్గర పాము కూరలు దిగినట్టు స్పష్టంగా కనిపించింది. దానితో వాడికి ప్రాణభయం పట్టుకున్నది. సహాయం కోసం కేకలు వేస్తూ సెలయేటి ఒడ్డునే పరిగెత్తసాగాడు. మోహనుడు అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఎదురుగా ఒక ఆటవికుడు రావడం కనబడింది. వాడు ఆటవికుడిని సమీపించి, నన్ను పాము కరిచింది, నీ దగ్గర పాము కాటుకు ఏమైనా మందున్నదా అని అడిగాడు. పాము కాటుకు వైద్యం చేయడం అనేది మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న విద్య. నేను మందు వేసి నీ ప్రాణాలు పోకుండా కాపాడతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు చొక్కా లోపల దాచుకున్న బంగారం అంతా ఇవ్వాలి. ఇష్టమేనా అని అడిగాడు ఆటవికుడు. తన చొక్కా లోపల దాచిన బంగారం సంగతి ఈ ఆటవికుడికి ఎలా తెలిసిందని మోహనుడు ఆశ్చర్యం చెందాడు. అప్పటికే వాడి నోటి నుంచి నురుగు వస్తున్నది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ముందు తన ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం. వాడు మారు పలకకుండా బంగారాన్ని ఆటవికుడికి ఇచ్చాడు. ఆటవికుడు అక్కడ ఉన్న పొదల్లోకి పోయి ఏవో ఆకులు తెచ్చి వాటి రసం మోహనుడి నోట్లోనూ ముక్కులోనూ పిండాడు. ఆ మరుక్షణం మోహనుడికి పాము కరిచిన లక్షణాలన్నీ మటుమాయమైనాయి. ఆటవికుడు చిన్నగా నవ్వుకుంటూ అరణ్యంలో ఎటో వెళ్ళిపోయాడు. దొరికిన అంత బంగారం పోయినందుకు మోహనుడికి ఎక్కడలేని దిగులు కలిగింది. వాడు కొంచెంసేపు ఆలోచించి, ఎటు బంగారం పోయింది కనుక గురుకులంలో విద్య అయినా నేర్వవచ్చును అనుకుంటూ విచారంగా గురుకులానికి తిరిగి వెళ్ళాడు. మోహనుడిని చూస్తూనే విమలానందముని, నీకు సుదాసుకు తెలియకుండా మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాను. అందులో సుదాసు నెగ్గాడు. అతన్ని గురుకులంలో చేర్చుకున్నాను. నువ్వెలాంటి శాస్త్ర విద్యలు నేర్చుకునేందుకు అర్హుడివి కావు. ఇంటికి తిరిగిపో అన్నాడు. వాడు నిరాశతో తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. గురుకులం బయట చెట్ల కింద వాడికి తనకు పాము కాటుకు వైద్యం చేసిన ఆటవికుడు కనిపించాడు. ఆటవికుడిని చూస్తూనే మోహనుడికి ఒక సందేహం కలిగింది. వాడు అక్కడ ఉన్న విద్యార్థిని ఒకడిని ఆ ఆటవికుడు ఎవరని అడిగాడు. ఆ విద్యార్థి, ఆయన ఆటవికుడు కాదు, కోరిన విద్యార్థులకు ఇంద్రజాలిక విద్య నేర్పే ఆచార్యుడు. ఈరోజు ఆటవికుడి వేషం ధరించాడు అని చెప్పాడు. ఆ జవాబు వింటూనే మోహనుడు వంగి తన కుడికాలి చీలమండం మీద పాము కరిచిన గుర్తుల కోసం చూసుకున్నాడు. అక్కడ అలాంటివేం కనిపించలేదు.
దానితో వాడికి విమలానందుడి పరీక్ష ఏమిటో అర్థమైంది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.